జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. అనుమతి లేదంటూ అక్కడికి చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందజేస్తారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ బస్ చేసిన హోటల్ దగ్గరికి ఇప్పుడిప్పుడే జనసేన నాయకులు అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టారు. ఎందుకంటే ఇక్కడ 100 మీటర్ల పరిధిలో ఎవరికి కూడా అనుమతి లేదు. పవన్ బస్ స్టేషన్ హోటల్ దగ్గర అంటూ ఆదేశాలు జారీ చేసి పోలీసులు వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేశారు. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడే ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశం అనంతరం నేరుగా గవర్నర్ బంగ్లాకి చేరుకొని గవర్నర్ కి ఇక్కడ జరిగిన పరిణామాల మీద వివరించే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి పవన్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఉత్కంఠత అయితే కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖ హోటల్లోనే బస్ చేస్తున్నారు. ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం పవన్ ఒక ప్రకటన చేసి ఇక్కడ విశాఖ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులు అలాగే జన సైనికులు కూడా పెద్ద ఎత్తున విశాఖలో పవన్ బస్ చేసిన హోటల్ దగ్గరికి చేరుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ అనుమతులు లేవు, ఎటువంటి జన సమీకరణ సమూహాలు ఉండటానికి వీల్లేదు అని చెప్పి పోలీసులంతా కూడా వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతానికి ఇంకా విశాఖపట్నంలో ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. రైట్, థాంక్యూ అనురాధ.